వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐకమత్యం భక్తి భావం పెరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గంలోని తాడిపర్రులో శివాలయం ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేచేసిన మంత్రి కందుల దుర్గేష్కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఇదొక శుభ సందర్భంగా అభివర్ణించారు. గ్రామస్తులంతా కలిసి ప్రధాన శివాలయంతో పాటు మొత్తం 9 ఉప ఆలయాల్లో 7 ఉప ఆలయాలు నిర్మించడం, నేడు గ్రామస్తులతో కలిసి ఆలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల ఐకమత్యం భక్తిభావం పెరుగుతుందన్నారు. అంతేగాక మనసులు పునీతమవుతాయన్నారు. గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఒకే మాట మీద ఉంటూ ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వినతి మేరకు 15 లక్షల రూపాయలు గోదావరి పుష్కర నిధులతో తాడిపర్రు గ్రామ శివాలయానికి అప్రోచ్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతి సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. हिरण्यपात्रं मधो पूर्णं ददाति तथा ब्रह्मणमुपहरति उन्नतोन्नतराज्याधिकारसिद्धिरस्तु. ప్రజలకి అదేవిధంగా గ్రామ ప్రజానికం అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ అందరూ కలిసి అత్యద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మించుకున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు మొత్తం 9 ఉపాలయాల్లో 7 ఉపాలయాలని ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల ప్రధానంగా మనందరిలోనూ కూడా ఐకమత్యం పెరుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది. దాంతోపాటు మన మనస్సులు పునీతమై 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచన పెరుగుతుంది. అటువంటి మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నాకు నచ్చిన అంశం ఇవాళ శివాలయం, ప్రధానమైనటువంటి శివాలయంతో పాటు ఉపాలయాలకు సంబంధించిన నిర్మాణం కూడా గ్రామస్తులందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. మామూలుగా ఏ ఒక్కరో చేయటం కాకుండా ఇందులో అందరినీ కూడా భాగస్వాములు చేసి అందరం కలిసి చేసుకుంటాం అనేటువంటి మాటతోటి గ్రామం మొత్తం కూడా ఒకే మాట మీద నిలబడి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి నడుం బిగించినటువంటి పెద్దలు మన గోవింద్ గారు కానీ, సర్పంచ్ గారు కానీ, ఇతర నందిని పెద్దప్పులు గారు కానీ, చంటి గారు, మట్టా సత్యనారాయణ గారు,
వీరందరూ కూడా పెద్దలు ఎవరైతే నడుం బిగించారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరిగితే ఆ గ్రామం మొత్తం ఐకమత్యంగా ఉంటుంది. మహాత్ముడు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ఈ ఉపాలయాలన్నింటినీ కూడా దర్శించుకుని నేను అప్పుడు రాలేకపోయినటువంటి మన శివాలయంలో కూడా శివలింగాన్ని దర్శించుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం.